స్మాల్ కేస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ వాటిని ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఈ స్మాల్ కేస్ అనేది ఏంటంటే ఈక్విటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్. Mm. అయితే సెబీ మనకి ఈక్విటీ అనగానే ఇండియాలో మెయిన్ బాడీ ఏంటంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఒక మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఒక పిఎంఎస్ కావచ్చు, ఒక ఏఎఫ్ కావచ్చు, ఒక స్మాల్ కేస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉండే ఇన్వెస్ట్మెంట్స్. అయితే ఒక మ్యూచువల్ ఫండ్ రన్ చేయాలంటే ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫామ్ అవ్వాలి, ఒక ట్రస్ట్ ఫామ్ అవ్వాలి. సో వాళ్ళు ఏంటంటే ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీగా లైసెన్స్ తీసుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తారు సెబీ దగ్గర మ్యూచువల్ ఫండ్ కంపెనీ లాగా. అలాగే పిఎంఎస్ కూడా వాళ్ళే. ఈ కొన్ని కంపెనీ ఎలా ఉంటాయంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ లాగానే మన సెబీ నుంచి పర్మిషన్ తీసుకుంటాయి. వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అలా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కంపెనీస్లోనే భాగంగా మనకి స్మాల్ కేసెస్ వస్తాయి, అలాగే పిఎంఎస్ కూడా వస్తుంది. సో కొన్ని పిఎంఎస్లు ఏఎంసీలు రన్ చేస్తాయి, కొన్ని పిఎంఎస్లు వీళ్ళు కూడా రన్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కంపెనీస్. సో వీళ్ళు ఎవరు అంటే యాక్చువల్గా ఎవరైతే నిప్పాన్ ఇండియాలో, లేకపోతే మన హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్, నిప్పాన్ మ్యూచువల్ ఫండ్స్, అలాగే పెరిక్ మ్యూచువల్ ఫండ్స్, ఎట్లాంటి మ్యూచువల్ ఫండ్ హౌసెస్లో ఒక సుదీర్ఘంగా 20 ఏళ్ళు ఉద్యోగం చేసి యాజ్ ఎ ఫండ్ మేనేజర్గా టాప్ పొజిషన్స్లో లైక్ సిఇఓగా పనిచేసి ఒక కొన్నాళ్ళు ఏమవుతుందంటే మనం సొంతంగా అడ్వైజర్ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు చూడండి, ప్రతి వాళ్ళు గ్రోత్ కోరుకుంటారు. సో మనం ఎప్పుడైనా సరే ఒక కంపెనీలో చేరి ఎక్స్పీరియన్స్ బాగా గెయిన్ చేసిన తర్వాత విడిగా బయటకు వచ్చి మనం సొంతంగా ఒక రన్ చేద్దాం అన్న థాట్లో వీళ్ళు ఉంటారన్నమాట. సో స్మాల్ కేసెస్ అన్నీ అలా వచ్చినవే. ఎవరైతే ఒక సుదీర్ఘంగా ఒక ఫండ్ హౌసెస్లో పనిచేసి, లేదా ఒక ఫండ్ హౌస్లో కాకుండా ఒక 4-5 ఫండ్ హౌసెస్లో పనిచేసి సీనియర్ లెవెల్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ ఎనీ బిజినెస్ స్కూల్, టాప్ బిజినెస్ స్కూల్ నుంచి మంచి సర్టిఫికేట్ హోల్డర్ అయి ఉండాలి. అకాడమిక్లో పాస్ట్ ఎక్స్పీరియన్స్ బాగా ఉండిన తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. ఓకే, మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కింద మీరు రన్ చేసుకోవచ్చు అని. సో అట్లా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సొంతంగా వాళ్ళకున్న టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి, వాళ్ళకి బాగా తరువుగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే డైవర్సిఫై చేయాలి. అంటే మన దగ్గర ఉన్న 1 lakh రూపీస్ కనుక 2 lakhs రూపీస్ మనం మ్యూచువల్ ఫండ్లో ఇచ్చామంటే ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న 2 lakhs ఎలా చేస్తారంటే ఐటీకి కొంత, ఫార్మా కొంత, ఆటో కొంత, అట్లా మొత్తం డైవర్సిఫై చేస్తారు. అలా డైవర్సిఫై చేసి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఒక ఫండ్లో 6% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ ప్రకారం ఏం చేస్తారంటే ఆ వచ్చిన కార్పస్ అంతా చేసుకుంటూ వెళ్తే 120 కంపెనీస్ వస్తాయి. సో ఆ 120 కంపెనీస్లో ఫండ్ మేనేజర్ తెలుసు ఇందులో పనికొచ్చే 30 కంపెనీసే, రిమైనింగ్ 90 కంపెనీస్ వేస్ట్ కంపెనీస్ అని ఫండ్ మేనేజర్ కూడా తెలుసు. కానీ నేనేం చేయలేదు, ఎందుకంటే రూల్స్ అలా ఉన్నాయి. సో స్మాల్ కేసులో ఏంటంటే అలాంటివి హార్డ్ రూల్స్ లేవు. మనకి ఏ నచ్చింది, ఏ ఫండ్ హౌస్ బాగుంది, ఏ స్టాక్ బాగుంది అంటే ఆ స్టాక్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సామాన్ తెలియదు, లార్జ్ క్యాప్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఉంటాయి, స్మాల్ క్యాప్ ఉంటాయి. సో ఒక మంచి స్మాల్ క్యాప్ నుంచి ఒక 3 కంపెనీలు, మంచి మిడ్ క్యాప్ నుంచి ఒక 3 కంపెనీలు, లార్జ్ క్యాప్ నుంచి ఒక 5 కంపెనీస్, అట్లా వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో చేసుకునేటప్పుడు వాడు చాలా పారామీటర్స్లో ఆలోచిస్తారు. ఆ కంపెనీకి గ్రోత్ ఎలా ఉంటుంది, రాబోయే 3 ఏళ్ళ తర్వాత ఆ కంపెనీ ఏ పొజిషన్లో ఉంటుంది, అలా ఆలోచించుకొని అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి రిటర్న్స్ మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో వీటిలో కూడా ఎస్ఐపి చేయొచ్చు. స్మాల్ కేసులో కూడా కొన్ని కంపెనీస్ ఎస్ఐపి రూపంలో కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. 25,000 రూపీస్ పర్ మంత్ కింద ఎస్ఐపి తీసుకుంటున్నారు. సో ఎప్పుడైతే మనకు చూడండి ట్రేడింగ్ చేద్దాం అనుకుంటారు, చాలా మందికి ఏంటంటే ఒక ప్యాషన్ ఉంటుంది. ఓకే, నేను కూడా ఒక ట్రేడింగ్ చేస్తాను, ఒక 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో ఇంట్రాడే మనం చేద్దాము, F&O ఫ్యూచర్స్ ఆప్షన్స్ బై చేద్దాం అనుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. ఏదో ఫ్రెండ్స్ చెప్పిన స్టాక్స్లో, లేకపోతే కొంతమంది ఎక్కడ ట్రైనింగ్ తీసుకొని ఒక 6 monthsకి 3 monthsకి ట్రైనింగ్ తీసుకుంటారు. మీరు కంపేర్ చేస్తే ఒక 20 years అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్కిను 2 నెలలు 3 నెలలు నేర్చుకున్న వాళ్ళకి తేడా అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇది లక్ వస్తే బై లక్లో రావాలి, లేదంటే అంత ఫండమెంటల్ అనాలిసిస్ వీళ్ళకి ఉండవు. వీళ్ళకైతే ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది. సో మనకేం చేయాలంటే మన దగ్గర ఒక 6 lakhs ఉందనుకోండి, మీరు ట్రేడింగ్ చేస్తే 3 lakhs ట్రేడింగ్ చేయండి. ఆ రిమైనింగ్ 3 lakhsని మీరు స్మాల్ కేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒకవేళ మీరు ఏదన్నా పొరపాటున తెలుసుకో ఆ 3 lakhs లాస్ అయినా కూడా ఇక్కడ 3 lakhs మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఓకే. సో మనకు అలా మనం చూసుకొని మనం డైవర్సిఫై చేసుకుంటే మాత్రం మనకి రిటర్న్స్ అనేవి బాగుంటాయి. ఎప్పుడైతే స్మాల్ కేస్లో మీరు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుంటారు 3 lakhs 2 lakhs, మనకు తెలుస్తుంది వాళ్ళు ఏ స్టాక్స్ కొంటున్నారు, ఐడియా ఉంటుంది. ఆ స్టాక్ వాళ్ళు ఎందుకు కొన్నారు, ఎందుకు అమ్మేశారు, సో మీరు నేర్చుకోవచ్చు కూడా. సో వాళ్ళ దగ్గర మనం 2 లక్షలు పెట్టిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం మనకు తెలుస్తుంది వాళ్ళు ఏ స్టాక్స్ కొంటున్నారో. తద్వారా ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఎలా ఫండ్ మేనేజర్ ఎలా ఆలోచిస్తున్నాడు, ఫండ్ మేనేజర్ ఎలా ఆ స్టాక్ని ఫ్లిక్ చేసుకున్నాడు అని మాకు ఐడియా వస్తుంది. సో అలా మీకు నేర్చుకోవడం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి స్మాల్ కేసెస్ ఆర్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు. ఓకే.